పార్లమెంట్ ఎన్నికల హడావుడైతే మొదలైంది. పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మనతో పాటు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. అను ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు, సుడిగాలి పర్యటనలు కూడా చేస్తున్నారు. సార్, ఎట్లా ఉంది, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? పార్లమెంట్ ఎన్నికల నిలబడ్డారు మీరు. ప్రజల్లో నేను కొత్త ఏం కాదు, బాజిరెడ్డి గోవర్ధన్గా నేను కొత్త మనిషిని కాదు, పాత మనిషిని. నేను ప్రతి ఒక్కరికి సేవ చేసిన వ్యక్తిని. నేను ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని. నేను ఒక అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సందర్భం తప్ప మిగతా రోజులలో మొత్తం నేను నిజామాబాద్లో ఉంటుండే, నిజామాబాద్ రోజులు తిరుగుతూ ఉంటుండే. నా పనితీరు కూడా నేను ఎక్కడెక్కడైతే అసెంబ్లీలో పాల్గొని అసెంబ్లీలో గెలిచి ఆ ప్రాంతంలో శాసనసభ్యుడైనా, ఆ ప్రాంత శాసనసభ్యుడిగా నేనేం పని చేసినది ప్రజలకు తెలుసు. అబద్ధాలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. వర్కే నా డ్యూటీ కాబట్టి వర్క్ చేస్తూ ఉంటాను. కార్యకర్తలను క్యాడర్ను కాపాడుకుంటూ వర్క్ చేస్తూ ఉంటాను. నేను ఇవాళ నేను కంటెస్ట్ చేస్తున్న పార్లమెంట్కి ప్రజలు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తారు నమ్మకం నాకుంది. ప్రతి క్యాండిడేట్ పోతుంటే ప్రతి క్యాండిడేట్ నీకే అని చెప్తారు, అది వేరే విషయం. హృదయంతో చెప్పేది వేరే ఉంటుంది, లిప్స్తో చెప్పేది వేరే ఉంటుంది. నాకు లిప్స్తో చెప్తలేరు, నాకు హృదయంతో చెప్తారు. ప్రతి ఒక్కరు అన్నా మీరు నాకు పనికి పని చేసారు, నాకు ఆ పని చేసారు, మీరు మంచి వర్కర్ అనే మాట మాట్లాడుతుంది తప్ప నేను అబద్ధాలు కోరినానో లేకపోతే వాటి మాటలు చెప్పి పబ్బం గడుపుకునే వ్యక్తిని నేను అనుకోవడం లేదు. కాబట్టి పాజిటివ్ వెబరేషన్స్ ఉన్నాయి నాకు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు గెలుపు ఖాయమని అనుకుంటున్నాను. పార్లమెంట్ పరిధిలో మీరు ఏ సమస్యలు, అంటే ప్రధానంగా మీ సమస్యలు వినబడుతున్నాయి, వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? సమస్యలు 3-4 ఉన్నాయి. ఏంటంటే ఒక గల్ఫ్ కార్మికుల సమస్య ఒకటి ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పరిష్కారం చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ కొంచెం ప్రయత్నం చేసింది, కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిధి అది, అంతర్జాతీయ విషయం కాబట్టి ఇవాళ మన లేబర్, మన యూత్, మన వర్కర్సు చాలామంది గల్ఫ్ పడబడుతున్నారు ఎంప్లాయ్మెంట్ లేక. ఆ వెళ్ళిన వాళ్ళు మోసానికి గురవుతున్నారు, నకిలీ ఏజెంట్ల బారిన పడుతున్నారు, ఆరోగ్యాలు పాడైపోయి హాస్పిటల్ పడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు, శవాలు తెచ్చే పరిస్థితి లేరు. చాలా మట్టుకు మా కవిత మా చాలా శవాలు తెప్పించింది, చాలామందికి న్యాయం చేసింది ఆమె. సో ఇవాళ జైలు పోయింది, కుట్రతో జైలు పోయిన వారు. తప్పకుండా వారు బయటకు వస్తారని నమ్మకం నాకుంది. రేపు పార్లమెంట్ నేను గెలిచిన తర్వాత తప్పకుండా గల్ఫ్ కార్మికుల సమస్యను పరిష్కారం కోసం నేను గళమెత్తుతా. పార్లమెంట్లో తప్పకుండా పరిష్కారం అయ్యే దిశలో ఉంటా. ఒక్క నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఉన్న వాళ్ళే కాకుండా దేశంలో చాలా ప్రాంతాల నుంచి గల్ఫ్కి వెళ్ళిన సందర్భాలని, ఆ గల్ఫ్కి వెళ్ళినటువంటి కార్మికుల ప్రాంతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులను కూడగట్టుకొని తప్పకుండా ఒక బృందాలకు తయారైపోయారు. వాళ్ళ పరిష్కారం కోసం నేను తప్పకుండా కృషి చేస్తాను కూడా నేను తెలియజేస్తున్నాను. చెరుకు రైతులకు ఏం భరోసా కల్పిస్తున్నారు సార్? ప్రధానంగా అదే సమస్య ఉండబోతుంది పార్లమెంట్ ఇప్పుడు ఎన్నికల్లో. ఏమవుతుందంటే చెరుకు రైతులు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటైజ్ చేసినారు. 51% ప్రైవేట్ వ్యక్తికి, 49% గవర్నమెంట్కి ఉండే. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారానికి వచ్చినప్పుడు అదే వాగ్దానం చేసింది. ఎప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడేం చేశారు, మేము ఓపెన్ చేస్తుంది, తప్పకుండా ఓపెన్ కాదు, మేము ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంటుంది, ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పి హామీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాజశేఖర్ గారి నాయకత్వంలో. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను, సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నాడు, జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారు నేను అనుకుంటా. వీళ్ళందరూ ఉన్న సందర్భంలో మనం హామీ ఇచ్చినాం కదా, అది ఓపెన్ చేయాలన్నప్పుడు, అది టేక్ ఓవర్ చేయాలన్నప్పుడు రత్నాకర్ రావు గారు అయిన మినిస్టర్ ఉండే, ఆయన నాయకత్వంలో ఒక కమిటీ వేసిన, హౌస్ కమిటీ 3-4 ఏళ్ళు నడిచింది. తర్వాత దాని రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే ప్రైవేటైజే కరెక్టు, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ యాజ్గా మళ్ళీ ఉన్నోడికి ఇచ్చేసిండ్రు. మళ్ళీ దాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ మేము గెలిస్తే ఓపెన్ చేస్తామని. ఇవన్నీ ప్రజలను మిస్గైడ్ చేసే మాటలు. ప్రజలు కూడా మ్యాక్సిమంగా 90-95% కేన్ గ్రోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్యాడీ కన్వర్ట్ అయ్యారు. ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది స్క్రాప్ అయిపోయింది, కొత్త ఫ్యాక్టరీ కట్టాలా, రైతాంగాన్ని కూడా ప్రిపేర్ చేయాలా, వాళ్ళను మోటివేట్ చేయాలా. వాళ్ళు చెరుకు వేస్తే తప్పకుండా ఫ్యాక్టరీ కట్టాల్సిందే. కానీ ఇప్పుడు నువ్వు ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్ అని చెప్పేసి బోధన గెలిష్ గారి ఫ్యాక్టరీ చుట్టూ ప్రదక్షిణలు చేయడము కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముత్తంపేటకి వెళ్ళి శ్రీధరబాబు తర్వాత జీవన్ రెడ్డి గారు తిరగడం, ఇవన్నీ ఓట్ల కోసమే. ఏదైతే ఆ వాగ్దానాలు చేసిందో వాగ్దానాల పరిస్థితి ఏందో షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి అంతే. థ్యాంక్ యూ సార్. ఇది పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మాత్రం విఘ్నత ఓటు వేసి ఒకసారి అవకాశం ఇవ్వాలని తెలుసున్నారు. తనకు అవకాశం ఇస్తే మంచి అభివృద్ధి చేస్తానని బాజిరెడ్డి గారు తెలుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రాజు, మహాన్యూస్, నిజామాబాద్ నుండి.